మామూలుగా అమ్మ నాన్నల నుంచే పిల్లోడికి వస్తాయి, వాళ్ళు ఏం ఆలోచిస్తే అవే వస్తాయి అని అంటారు కదా. కానీ కొంతమంది అంటే చాలా ప్రతి ఫ్యామిలీలో ఫస్ట్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ చాలా మూడీగా డల్గా ఉంటారు, సెకండ్ వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. ఏంటి రీజన్? సేమ్ తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళు కదా. ఎస్ ఇక్కడ ఇది ఫిక్స్డ్గా ఉండే సిద్ధాంతం కాదు. మొదటి బిడ్డ మూడీగా ఉంటాడు, రెండో బిడ్డ యాక్టివ్గా ఉంటాడు. ఆపోజిట్ కూడా అవ్వచ్చు. ఓకే, మ్యాక్సిమం మాత్రం ఇలా ఉంటుంది, అలా అనిపిస్తుంటుంది. ఎందుకు కొంతమంది మ్యాక్సిమం అనిపిస్తుంది అంటే, కొంచెంమంది పెద్దవాళ్ళు వచ్చేటప్పటికి చిన్నవాడిని బాగా చూసుకోవడం కోసం కొంచెం పెద్దరికంలో ఉంటుంటారు. వయసు రీత్యా కూడా తమ్ముడినో చెల్లెన్నో చూసుకోవడం కోసం వాళ్ళు కొన్నిటిని త్యాగం చేస్తూ ఉంటారు. కాబట్టి కొంచెం మనకు అనిపిస్తూ ఉంటుంది బాగా సాఫ్ట్గా ఉన్నాడు, వీడు బాగా హైపర్ యాక్టివ్గా ఉన్నాడని. కొంతమందిని మీరు గమనించినట్టయితే మొదటి బిడ్డ యాక్టివ్గా ఉండి రెండో బిడ్డ డల్గా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ ఏమిటి దీనికి గల కారణం ఏంటంటే, మనం ఇందాక జెనెటికల్ కోడ్ జీన్స్ గురించి చెప్పుకున్నాం. అమ్మా నాన్న 23 క్రోమోజోములు ఇచ్చుంటారు, 23 జతల క్రోమోజోములు కానీ సంచిత కర్మలని. మొదటి బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు తల్లిదండ్రి శారీరక మానసిక స్థితిని బట్టి ఆ బిడ్డకు వచ్చే సంచిత కర్మలు లక్షణాలు ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకి ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమ వివాహం అంటే ఇంకా అసలు నువ్వు లేకపోతే నేను లేను అన్నంతటి ఆలోచన సరళి ఉంటుంది. ఆ స్థితిలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆప్యాయత, అనుబంధము అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. వారంతా ఒక ఆనందకరమైన జీవితంలో ఉంటారు. అటువంటి స్థితి నుండి ఒక బిడ్డకి జన్మనిచ్చినప్పుడు ఆ బిడ్డకి ఆటోమేటిక్గా యాక్టివ్నెస్ వస్తుంది, అనుమానమే లేదు. ఆ క్వాలిటీస్ ఫార్వర్డ్ అవుతుంటాయి. అదే దంపతులు ఒక 2-3 సంవత్సరాల జీవితం గడిపిన తర్వాత ప్రేమ తగ్గో, బాధలు పెరిగో, వివాహ బంధం పట్ల సరైన అవగాహన లేకనో జీవితం గడిపి ఆ స్థితి నుండి బిడ్డకి జన్మనిచ్చినప్పుడు రెండో బిడ్డకు వచ్చే క్వాలిటీస్ మారుతాయి. ఇక్కడ బిడ్డ యాక్టివ్గా ఉంటాము, డల్గా ఉంటాం అనేది అది వారి గొప్పతనము, వారి లోపం కాదు. బిడ్డ యాక్టివ్గా ఉన్నాడు అన్నా, బిడ్డ లోపం ఏదన్నా ఉందన్నా అది తల్లిదండ్రుల ప్రమేయమే. కొంతమంది బిడ్డల్లో మొదటి బిడ్డ డల్గా ఉండొచ్చు, మందకుడిగా ఉండొచ్చు. ఎందుకంటే వివాహం చేసుకునేటప్పటికి మెంటల్ మెచ్యూరిటీ ఆ ఇద్దరికి ఉండకపోవటం కూడా కారణం. భార్యాభర్తలకి వివాహ బంధం గురించి అవగాహన లేకపోవటము, వివాహం చేసుకునేటప్పటికి కొన్ని బాధ్యతలు అధికంగా ఉండడము, లేకపోతే మానసికంగా ఉన్న అపరిపక్వత. దానివల్ల ఏమవుతుందంటే మొదటి బిడ్డకి జన్మనిచ్చినప్పుడు సంచిత కర్మలు భిన్నంగా ఉంటాయి. రెండో బిడ్డ దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళకి మెంటల్ మెచ్యూరిటీ వచ్చి ఉండొచ్చు. ఒక 2-3 ఏళ్ళ జీవితం గడిచిన తర్వాత వాట్ ఈజ్ లైఫ్, భార్య ఏమిటి, భర్త ఏమిటి, ఎక్కడ సర్దుకుపోవాలో ఆడ మనిషికి కూడా తెలుస్తుంది. ఎక్కడ సర్దుకుపోవాలి, ఎట్లాంటి విషయాల్లో. అత్తగారు, మామగారు, తోడికోడలు, ఈ మానవ సంబంధాలు, హ్యూమన్ రిలేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి కొంత మెంటల్ మెచ్యూరిటీ వస్తుంది, మహిళకు కానీ పురుషుడికి కానీ. ఆ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఇద్దరికి పరస్పర అవగాహన, పరస్పర అనుబంధము, ఆనందం దొరికినప్పుడు రెండో బిడ్డ జన్మనిచ్చేటువంటి ఆ సంచిత కర్మల్లో మార్పు కలుగుతుంది. అందుకని ఒక్క తల్లికి జన్మించినప్పటికీ పెద్ద వ్యక్తి ఒక మానసిక పరిస్థితి ఒక రకంగా ఉంటే రెండో వ్యక్తి ఒక మానసిక పరిస్థితి ఇంకో రకంగా ఉంటుంది. ఏ ఇద్దరు అన్నదమ్ముల మనస్తత్వాలు కూడా కలిసి ఉండే అవకాశమే ఎంత మాత్రం లేదు. మీరు ఎక్కడైనా గమనించుకోండి. అన్న ఒక మార్గంలో ఉంటాడు, తమ్ముడు ఒక మార్గంలో ఉంటారు. చాలా తక్కువ మంది అన్నదమ్ములు కలిసి ఒకే మార్గంలో ఉన్నవాళ్ళు ఉంటారు. అది సృష్టి ధర్మం. ఈ సృష్టిలో ఏ ఇద్దరి మనస్తత్వాలు కూడా ఒకే రకంగా ఉండే అవకాశం లేదు. మనం అనుకుంటుంటాం ఏ ఇద్దరు వేలు ముద్రలు కలవని. సుమారు 750 కోట్ల పైన జనాభా ఉన్న ప్రపంచంలో ఏ ఇద్దరి వేలు ముద్రలు ఒకే రకంగా ఎలాగైతే కలవో, ఏ ఇద్దరి మనస్తత్వాలు కూడా కలవటం అనేది అసాధ్యం. కలిసేది ఏంటంటే రుచులు, అభిరుచులు, ఇష్టాలు కలిస్తే. ఇద్దరు వ్యక్తులకి మాంసాహారం బాగా ఇష్టమైతే మాంసాహార రెస్టారెంట్కి వెళ్తారు, తాగాలని అలవాటు ఉంటే దానికి వెళ్తారు. రుచులు, అభిరుచులు కలుస్తాయి, కానీ కంప్లీట్ మెంటాలిటీ కలవదు. ఎందుకు కలవదు అంటే ఏ ఇద్దరికి జన్మకి వచ్చేటప్పుడు వాళ్ళు తెచ్చుకున్న సంచిత కర్మలు ఏ ఇద్దరికి ఒకటి కాదు. ఒక్క అమ్మా నాన్నకి జన్మించిన బిడ్డలకే సంచిత కర్మలు ఒకటి కానప్పుడు ఎక్కడో జన్మించి మనతో స్నేహం చేసే, మనతో కలిసే జీవిత భాగస్వామి కానీ, ఇతరులు కానీ, మన వ్యాపార భాగస్వాములు కానీ, మన పైనుండే ఉద్యోగస్తులు కానీ, మనతో కలిసి పనిచేసే కోలీగ్స్ మన కింద పనిచేసే సబార్డినేట్స్ కానీ మనకి మనస్తత్వాలు మ్యాచ్ అవ్వవు. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇతరుల గురించి ఎక్కువ ఆలోచించి టెన్షన్ పడకండి. ఎందుకు ఆలోచించకూడదు ఇతరుల గురించి అంటే, ఈ ప్రపంచంలో మీకు అనుకూలమైన మరొక వ్యక్తి తయారు చేయబడలేదు. చాలా చోట్ల కొంతమంది వాడుతుంటారు, యువర్ యూనిక్ పీస్, నువ్వు ఒక్కదానే ఒక్కడవే తయారు చేయి. ఇట్స్ రైట్.
ఈ ప్రపంచంలో ఎవరి సంస్కారాలు సంపూర్ణంగా కలిసే అవకాశం లేదు. అవసరం ఉన్నప్పుడు కలుస్తారు, మనతో భావములు కలుస్తాయి. అవసరం అయిపోయిన దాకా భావాలు మళ్ళీ విడిపోతూ ఉంటాయి. కాబట్టి నాకు తెలిసినంతవరకు ఇతరుల గురించి తక్కువగా ఆలోచించాలి. మన గురించి మనం ఎక్కువగా ఆలోచించుకుంటే, సెల్ఫ్ స్టడీ చేసుకుంటే, సెల్ఫ్ ఎనాలిసిస్, సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ ఏదన్నా కానీ చేసుకున్నప్పుడు ఎక్కువ డెవలప్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి.